సామిల్స్ అయితే ఇక మనం చెప్పేదే లేదు. ఆ లాక్స్ అన్ని కూడా రోడ్డు మీద వేసేసి ఉన్నారు అన్ని సార్ల. వారం నుంచి ప్రతిసారి చెప్తూనే ఉన్నాం. మీడియా ద్వారా కూడా మేము వాళ్ళకి గైడెన్స్ ఇస్తూనే ఉన్నామా, దయచేసి కోఆపరేట్ చేయండి పోలీసు వారికి, ప్రజలకి వాళ్ళ ప్రయాణానికి ఇబ్బంది లేకుండా సహకరించడానికి కోరుతా ఉన్నాం. కానీ మనం చెప్పిందే తడుగా వీళ్ళు చెప్పేసి వెళ్ళిపోయారు కదా అన్న ఉద్దేశంతో ఇంకొద్ది ముందుకు వచ్చేసారు. సో ఇది కరెక్ట్ కాదని ఈరోజు ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో బాగా భారీ స్థాయిలో ఆక్రమణలు అయితే ఉన్నాయో, ఇది ఇట్లా బిర్యానీ పాయింట్ పెట్టాడు, తెచ్చేసి రోడ్డు మీద పెట్టాడు. సో ఇలాంటి మొత్తం కూడా తీసేసుకొని మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉన్నటువంటి ఆఫీస్ కాంపౌండ్లో పడేయడం అనేది జరుగుతుంది. తర్వాత వీళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా ఇంపోజ్ చేయడం, మున్సిపల్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద ఎంతవరకు సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు కూడా అంతవరకు తీసుకున్నాం. నిన్న మారిస్పేటలో క్లీన్ చేసాం. ఆ తర్వాతనే వాళ్ళకి కనీసం కామన్ సెన్స్ ఆర్గాన్స్ పనిచేయలేదు కాబట్టి ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేసాం. రోజుకు ఒక ఏరియా అయితే కంపల్సరీగా క్లీన్ చేస్తాం. అవసరమైతే జేసీబీ తెచ్చి వీళ్ళు ఎంతవరకు అయితే ఎన్కరేజ్ అయిపోయి ఉన్నారో మొత్తాన్ని కూడా బ్రేక్ చేయడం అనేది కూడా జరుగుతుందని తెలియజేస్తాం.